హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఓం నమ శివాయ. ఇవాళ నా భాగ్యమో లేదా మీ భాగ్యమో అది నాకు తెలియదండి, కానీ ఇవాళ చాలా చాలా సంతృప్తిగా ఉంది నాకు. చాలా ఇన్ని రోజులు నేను అభిషేకం చేసిన శివయ్యకి విభూతి పెట్టిన ఏదైతే ఉందో ఆ సంతృప్తి దాని ముందు ఎందుకో అన్నీ చిన్నవే అనిపించింది. శివయ్యకి దండ వేసి చక్కగా పూలు అలంకరించి అమ్మవారికి మందారం ఇచ్చి శివయ్యకి ఎలా మారేడుదలు ఇచ్చి బిల్వపత్రాలు ఇచ్చి అభిషేకం చేస్తూ ఉంటే ఆ పుణ్యమే వేరండి. అసలు నిజంగా ఇదే వేరు అసలు. సో నేనేమంటానంటే, ఆడవాళ్ళం ఎన్నో పనులు చేస్తాము, ఎన్నో పనులు, ఇంటి పనులు, వంట పనులు, పిల్లల పనులని, ఇంట్లో అందరికీ సర్వీస్ చేస్తాం, లేదా కాలు చెయ్యి ఆడినంత వరకే మనకి ఇవన్నీ చేస్తాం కదా. అలాగే కాలు చెయ్యి ఆడినంత వరకే మనం దైవికంగా ఎంతో కొంత పుణ్యం సంపాదించుకుంటాం కదా. అయితే సేవ మార్గాల్లో గోసేవలోనో లేకపోతే 10 మందికి అన్నం పెట్టుకోవడం, ఇది 10 మందికి అన్నం పెట్టుకోకపోయినా పర్వాలేదు. జీవరాశులకి, చీమల దగ్గర నుంచి పక్షుల దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళకి, కుక్కలకి, వీధి కుక్కలకి, వీటన్నిటికీ భోజనం పెట్టడం ఏదో ఒకటి చేస్తూ ఉండండి. ముఖ్యంగా అతి ముఖ్యంగా ప్రతిరోజు ఒక్క గుడికి వెళ్ళండి. దేవుడు మన జీవితంలో సగం జీవితంలో 4 రోజులు తీసేస్తాడు ప్రతి నెలకి కదా. మిగతా అయినా సార్థకత చేసుకోండి.